రైట్. ఇక పల్నాడు జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ మాఫియాపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. నర్సారావుపేట 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పలువురు క్రికెట్ బుకీలను అరెస్టు చేశారు. క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 10 మందిపై కేసులు నమోదు చేశారు. పట్టుబడిన బుకీల నుంచి 4,58,000 రూపాయలు, 6 సెల్ ఫోన్లు, 1 ల్యాప్టాప్ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఫోటోలు దీని వీళ్ళ యాప్స్ ఈ కింద చెప్పబడినటువంటి పసుపులేటి నాగరాజు కానీ, శిఖ చక్రవర్తి కానీ, షేక్ రఫీజాన్ కానీ, పతేలా వెంకటేశ్వరరావు వీళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర యాప్స్ తీసుకొని ఈ ఫండర్స్ దగ్గర నుంచి ఫండ్ తీసుకొని వీళ్ళ దగ్గర లింక్ తీసుకొని చెప్తూ ఉంటారన్నమాట. అది వీళ్ళు చేసేటువంటి విధానము. ఆ విధంగా బెట్టింగ్ జరుగుతూ ఉంది. ప్రభాకర్ రెడ్డి, బాబుల్ రెడ్డి, కృష్ణారెడ్డి, ఫజూరు, జానీ అనేటువంటి వాళ్ళు కూడా ఇందులో ఇంకా మాకు అవసరం ఉంది. వాళ్ళే కాకుండా ఇంకా చాలామంది బిగ్ షాట్స్ ఉన్నారు కొంతమంది ఇందులో. వాళ్ళ సమాచారం కూడా ఉంది మా దగ్గర. అది కూడా మా ఎస్పీ గారి ఆర్డర్స్ మేరకు ఫర్దర్గా వీళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిని ఎవరిని వదిలేది లేదు. ఇక పల్నాడు జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ మాఫియాపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. నర్సారావుపేట 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పలువురు క్రికెట్ బుకీలను అరెస్టు చేశారు. క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, మొత్తంగా 10 మందిపై కేసులు నమోదైనట్టుగా తెలుస్తోంది. సో డీటెయిల్స్ ఏంటి? ఏదైతే పల్నాడు జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ నెట్వర్క్ పై అయితే పోలీసులు దాడులు ముమ్మరం చేశారు. అయితే నరసాపేట 2 టౌన్ పరిధిలో నడుస్తున్న బెట్టింగ్ కార్యకలాపాలపై అయితే పోలీసులు ప్రత్యేక దృష్టి సారించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకసారిగా దాడులు చేసి కీలక బుకీలను అయితే అదుపులోకి తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఈ ఆపరేషన్ లో మొత్తంగా 6 బుకీలను అరెస్ట్ చేయగా మరో 4 పరారులో ఉన్నట్టుగా పోలీసులు తెలిపారు. మొత్తంగా ఇది 10 మందిపై కేసులు నమోదు చేసి పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే అరెస్ట్ అయిన వారిలో కాసిం షా, అలాగే మస్తాన్ వలి, పసుపులేటి నాగరాజు, సికి చక్రవర్తి, వెంకటేశ్వరరావు, రఫీల్ అయితే ఉన్నారు. వీరు స్థానికంగా క్రికెట్ మ్యాచ్లపై భారీ స్థాయిలో బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లుగా పోలీసులు అయితే వెల్లడించిన పరిస్థితి అయితే ఉంది. ఇంకా ఏదైతే జానీ, కృష్ణారెడ్డి, పులి బాబురెడ్డి, అలాగే గుజ్జుల ప్రభాకర్ రెడ్డి కోసం అయితే పోలీసులు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వీరిని త్వరలోనే పట్టుకుంటారని కూడా పోలీసులు తెలిపిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ దాడుల్లో బుకీల వద్ద నుంచి 4,58,000 రూపాయలు నగదు, అలాగే 6 సెల్ ఫోన్లు, 1 ల్యాప్టాప్ అయితే పోలీసులు స్వాధీనం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ వివరాలకు మొత్తంగా దీనికి సంబంధించి డిఎస్పీ హనుమంతరావు ఈ మొత్తంగా ఈ యొక్క ఒకే వివరాలను అయితే ఆయన వెల్లడించిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్న నేపథ్యంలో ఈ యొక్క క్రికెట్ బెట్టింగ్లు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ఈ బెట్టింగ్లు పాల్పడినా కూడా మీరు చెప్తున్నట్టుగా బూకీలు అరెస్ట్ అవుతున్నారు, అమాయకులు బలైపోతూ ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఈ సమయంలో ఇటు పోలీస్ శాఖ యువతకు ఏమైనా ఒక సందేశాన్ని ఇస్తుందా? సో అంటే ఐపీఎల్ జరుగుతుంది మీరు చెప్పినట్టుగా, సో పెద్ద మొత్తంలో ఇప్పుడు బెట్టింగ్లకు పాల్పడుతూ ఉంటారు. సో ఆశ చూపించి అమాయక యువతను ఆ ఊబిలోకి లాగుతున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. సో అటువంటి యువతకు పోలీస్ శాఖ ఏం సందేశం ఇస్తోంది? మొదటి నుంచి కూడా పోలీస్ శాఖ ప్రతి జిల్లాలో కూడా బుకీలను నమ్మవద్దు, క్రికెట్ బెట్టింగ్లు పాల్పడవద్దు, ఎవరు కూడా డబ్బులు పెట్టి మోసపోవద్దని కూడా పోలీసులు ఎప్పటికప్పుడు కూడా ప్రజలకు వివరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇదే క్రమంలో ఈ రోజు కూడా డిఎస్పీ కూడా ఇదే వివరించిన పరిస్థితి అయితే ఉంది. ఇదే క్రికెట్ బుకీలు డైరెక్ట్ గా బుకీలే కాకుండా బుకీలు లేని పక్షంలో కూడా కొన్ని ఫోన్లో యాప్ల ద్వారా క్రికెట్ బెట్టింగ్ యాప్లు జరుగుతున్నాయి. ఆ బెట్టింగ్ యాప్లకు సంబంధించి కూడా వాటిని కూడా నియంత్రించే విధంగా ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకోవాలని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ఏదైతే యాప్ల్ని ఏదైతే ఆ క్రికెట్ బెట్టింగ్ సంబంధించి యాప్ల్ని కాకుండా డైరెక్ట్ గా బుకీలు నిర్వహిస్తున్న నేపథ్యం ఉంది. ఈ బుకీలను ఎప్పటికప్పుడు కూడా పట్టుకుంటున్నా కూడా ఏదైతే అధిక మొత్తంలో ఆశ చూపి ఈ యొక్క బుకీలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ప్రజలకు కూడా ఈ ఏదైతే ఎవరైతే యూత్ ఉన్నారో యూత్ సంబంధించి ఎక్కువగా ఈ క్రికెట్ బెట్టింగ్ కి ఏదైతే పాల్పడుతున్న పరిస్థితి అయితే ఉంది. త్వరగా సంపాదన ఏదైతే ఎక్కువగా మొత్తంలో రూపాయికి 10 రూపాయలు వస్తున్న విధంగా అయితే ఆశ చూపిస్తున్న నేపథ్యం ఉంది. ఈ క్రమంలోనే
ఈ యొక్క బెట్టింగ్ పాల్పడుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే పోలీసులు మాత్రం మొత్తంగా ఈ బుకీలకి ఏదైతే బెట్టింగ్ పాల్పడే వాళ్ళు ఎవరైనా మీకు కనిపిస్తే గనక మీకు దృష్టికి వస్తే పోలీసులకి సమాచారం ఇవ్వాలని కూడా పోలీసులు తెలియని పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు. ఇక తెలంగాణలో 6 గ్యారంటీల పేరుతో